యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాల నుండి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందువలన మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. దేవునికి మన హృదయాలు తెలుసు. మనం ఏమి అడుగుతామో మాత్రమే కాదు గాని ఎందుకు అడుగుతామో కూడా ఆయనకు బాగా తెలుసు. మరియు మనం అపవిత్రమైన స్వార్థపూరితమైన ఉద్దేశాలతో ఆయన్ని ఏదైనా అడిగినప్పుడు మన స్వార్థ కోరికలను సాధించే సాధనంగా మాత్రమే మనం దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరించడు. పైగా సున్నితంగా మనల్ని సరిచేస్తాడు. మన హృదయాలు ఆయన కొరకు ఆయన వైపుకు మళ్ళీ ఆయనలో తృప్తి చెందాలని దేవుని కోరిక. మరియు ప్రతిగా పరలోక విషయాలపై మన మనస్సులను ఉంచినప్పుడు మన స్వార్థపూరిత కోరికలను అధిగమించడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. దురుద్దేశాలతో కాకుండా దైవ చిత్తాన్ని కోరుకునేందుకు మనలో ప్రతి ఒక్కరికి ప్రభువే సహాయం చేయనుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, చాలా తరచుగా నా సొంత కోరికలు, ప్రాధాన్యతల వల్ల నిన్ను పూర్ణ హృదయంతో వెంబడించలేకపోతున్నాను. దయచేసి నా హృదయాన్ని మార్చండి, నా మనస్సును పునరుద్ధరించండి. తద్వారా నేను మీరు కోరిన విధంగా ఉండగలుగుతాను. స్వార్థపూరితమైన ఆశలు, కోర్కెలు మరియు వ్యామోహాలకు దూరంగా ఉండటానికి, వాటికి బదులుగా సరైన వాటిని అంటే నీ చిత్తాన్ని ఎక్కువగా కోరుకోవడానికి నాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కృపయు, క్షేమమును, సమాధానమును కలుగునుగాక. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.